మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి నెలకి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు, శని, రాహుకేతువులు. గురువు మేషరాశిలోని, శని భగవానుడు కుంభంలోని, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కుజుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ధనుసు రాశిలో ఉన్నారు. దాని తర్వాత మకరంలోకి ఎంటర్ అవుతున్నారు. కుజుడు 6వ తేదీ, అదేవిధంగా శుక్రుడు 12వ తేదీ, బుధుడు 2వ తేదీ మకరంలోకి వెళ్తున్నాడు. ఆల్రెడీ మకరంలో ఉన్నటువంటి రవి 14వ తేదీ ఫిబ్రవరి నుంచి కుంభంలోకి వెళ్తాడు. అయితే ఈ బుధుడు మాత్రం 2 నుంచి 20వ తేదీ వరకు మాత్రమే మకరంలో ఉండి 20వ తేదీ కుంభరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాలు ఒక్కొక్క దానికి ఎలా ఉంటుందంటే ఆత్మకారకుడు, కర్మకారకుడు, బుద్ధికారకుడు, సుఖాన్నిచ్చే కారకుడు, ఇవన్నీ ఏ రాసుల్లో ఉన్నాయి, వీళ్ళకి ఈ రాశి నుంచి లేదా లగ్నం నుంచి ఎలా ఉంటుందనేటువంటిది ఈ గ్రహాలు ఉండేటువంటి కండిషన్ బట్టి తెలుస్తుంది. గురుగారు, ఫిబ్రవరి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది? ధనుసు రాశి వారికి రాశినాథుడు పంచమంలో ఉన్నాడు. ఇది కొంచెం రాజకీయంగా గ్రోత్కి చూపిస్తుంది. చెప్పాలంటే రాజకీయ పరంగా కొన్ని పాజిటివ్ ఫలితాలు కూడా ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం కొన్ని క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. రాజకీయము, క్రియేటివిటీ అండ్ అదేవిధంగా మనం ప్రేమ వ్యవహారాల మీద మాట్లాడుకుంటుంటాం కాబట్టి సంతాన అభివృద్ధికి వీటన్నిటికి కూడా బాగుంటుంది చెప్పాలంటే. ఓకే, ఫైనాన్స్ రిలేటెడ్ ఎలా ఉంది? ఫైనాన్షియల్గా చూసుకుంటే మాత్రం భూమి మూలంగా ధనయోగాలు ఉంటాయి ఇక్కడ. అండ్ అట్లాగే కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది ఫ్యామిలీలో చెప్పాలంటే. అయితే వీరికి ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కనుక చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు. విదేశాలకు వెళ్ళి ఎవరైనా సరే ఉద్యోగం చేయాలని చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది అని చెప్పొచ్చు. ఉద్యోగ వ్యాపారాలు, ఉద్యోగము, వ్యాపారం చూసుకుంటే ఉద్యోగ మార్పులు కొంచెం దశమంలో కేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఉద్యోగం మారిపోతుంటారు వీళ్ళు. ఓకే, అంటే అవతల వాళ్ళు ఏదైనా చెప్పకుండానే చెప్పారు అనుకోని, మానేయమని చెప్పారు అనుకోని గబుక్కని మానేయడాలు ఇట్లాంటివి కనబడుతున్నాయి. ప్రాపర్టీ రిలేటెడ్, ప్రాపర్టీ పరంగా చూసుకుంటే విదేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా అక్కడ పిఆర్స్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ కోసం, గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేసేటువంటి వారికి కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ రాశి విద్యార్థులకు ఎలా ఉంది గురుగారు? విద్యార్థులకు మాత్రం ఇందాక చెప్పినట్టుగా బయట దేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంది. ప్రేమ వివాహ యోగాలు, ఇందాక నేను స్టార్టింగ్లోనే చెప్పాను, కొంచెం పంచమంలోకి వెళ్ళి గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రేమ ఫలించేటువంటి సమయంగా చెప్పొచ్చు దీన్ని మనం. ఓకే, ఈ రాశి వారు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా గురుగారు? రెమెడీస్ అంటే దత్తాత్రేయుడి ఆరాధన, నరసింహస్వామి, ప్రత్యేకంగా ధనస్సు రాశి వారు నరసింహస్వామి ఆరాధన చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. కాకపోతే వీళ్ళకి దశమకేతు ఉన్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా గణపతిని ఆరాధిస్తే ఉద్యోగ అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ఇబ్బంది కూడా ఉండదు. అయితే గురుగారు, మనకి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే అసలు జాతకం అనేది తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలి అంటే ఎలా? ఒకటేనమ్మా, వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు చెప్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఉన్నారనుకోండి, జాతకం లేదా వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవ్వాలి, ఏం చేయాలి? నవగ్రహాల్లో కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాళ్ళు కనుక ప్రారంభించినట్లయితే సక్సెస్ అనేటువంటిది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీలకి ఎవరికైనా సరే ఉద్యోగం రావట్లేదు, ఆంజనేయ స్వామి ఆలయం కానీ స్కంద ఆలయానికి కానీ వెళ్తూ ట్రై చేసినట్లయితే అవుతుంది, అంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా. అదేవిధంగా పురుషులకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, వాళ్ళకి జాతకం లేదు, ఏమీ తెలియదు, అసలు నక్షత్రము రాశి ఏమీ తెలియదు, రాయలేదు, కానీ ఉద్యోగం దొరకట్లేదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల్లో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, అటువంటి వారు కూడా శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ చేస్తూ మెడిసిన్ తీసుకోవడం కనుక చేసినట్లయితే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి, అలాంటి వారు సూర్యభగవాను చూస్తూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయిన మహా అనేటువంటి నామస్మరణ చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు కానీ జాతకం లేదండి అంటూ ఉంటారు, వివాహం అవ్వట్లేదు, జాతకం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బుధగ్రహము కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి లలితా సహస్రనామాల్లో ఓం
కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేసుకుంటే కూడా తొందరగా క్లియర్ అవుతుంది. ఇంకొంతమందికి చాలా అంటే సంబంధం వస్తుంది కానీ బంధువర్గాల ద్వారానో ఏదో రకంగా అది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అటువంటి వారు రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ మంత్రం చదివిన ఏది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర నామం చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ తిరిగి అక్కడ సర్పాలు ఉంటాయి, ఏది మన ప్రతిష్ఠ చేసినవి, వాటి మీద కొద్దిగా ఒక గ్లాసులో, రాగి గ్లాస్ అయితే ఇంకా మంచిది, లేనట్లయితే ఇంట్లో స్టీల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు, తీసుకొని అందులో నింపులుగా గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకొని అందులో పర్టికులర్గా కొంత పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు గంధము, చిటికెడు కుంకుమ ఈ మూడింటిని వేసి వాటి చుట్టూ 11 కానీ 21 కానీ 41 ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రం చదువుతూ లాస్ట్లో వాటి మీద కనుక అభిషేకంలా చేసినట్లయితే వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి. అంటే ఇది జనరల్గా అంటే వాళ్ళకి అవ్వట్లేదు, లేదంటే అసలు ఉద్యోగమైన వివాహమైన ప్రతి సంతానమైన ఆటంకమే జరుగుతుంది అన్నప్పుడు గణపతిని అర్చించాలి. వీళ్ళు రెగ్యులర్గా కనుక ఒక్క ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు ఇలా కూర్చొని ఓం గం గణాధిపతి అయిన మహాన్ ఒక 20 నిమిషాలు చేసుకుంటూ ఆ గణపతి పూర్తిగా నాకు ఈ సమస్య నుంచి బయటపడేస్తాడు, రక్షిస్తాడనే భావనతో గనక చేసినట్లయితే ఖచ్చితంగా 100% వీళ్ళకి ఉన్నటువంటి సమస్య తీరుతుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.